హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమా పరిశ్రమ అది తెలుగైనా, తమిళైనా, కన్నడమైనా, హిందీ అయినా, ఒక విధంగా హాలీవుడ్ సినిమాలైనా కూడా వారసులకు తగిన స్థానమే ఉంటుంది. అయితే ఆ వారసులకి ఎంట్రీ మాత్రం మొదటి సినిమానే తప్ప తర్వాత వాళ్ళ ప్రతిభే గిట్టురాయిగా కొనసాగుతారు. అలా కొనసాగిన వాళ్ళు అటు తమిళనాడులో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటు కర్ణాటకలో, హిందీలో కూడా చాలా చాలా మంది ఉన్నారు. హిందీలో కపూర్ ఫ్యామిలీ అయితేనేమి, తమిళ్లో గణేశన్ ఫ్యామిలీ అయితేనేమి, అదే విధంగా కన్నడంలో రాజకుమార్ వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి, ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి గారి కొడుకైతేనేమి, తరతరాల వారసులుగా వారిని వారు మొదటి సినిమాతో నిరూపించుకొని ఆ తర్వాత దిగ్విజయ యాత్ర చేస్తున్నటువంటి వారే. ముఖ్యంగా మన తెలుగు సినిమా పరిశ్రమలో అటు రామారావు, ఇటు నాగేశ్వరరావుని రెండు కళ్ళు అనుకున్నా, అటు కృష్ణ గారిని, ఇటు శోభన్ బాబు గారిని మరో రెండు కాళ్ళు చేతులు అనుకున్న వాళ్ళకి వారసులు అందరికీ ఉన్న ఒక్క శోభన్ బాబుకి మాత్రం లేరు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి వారసుడు బాలకృష్ణ గురించి. ఆయన ఒక విధంగా ఎన్టీఆర్ లెవెల్ అందుకోకపోయినా ఆ స్థాయి పాత్రలు అటు పౌరాణికము, ఇటు సాంఘికము, అటు జానపదము అన్ని జాన్లలో ప్రయత్నించి సక్సెస్ఫుల్ నటుడుగా అనిపించుకున్నటువంటి వాడు బాలకృష్ణ గారు. మరి ఆయన తీసిన ఎన్టీఆర్ మరో లెవెల్ సినిమా గురించి ఈ వీడియోలో మనం కథనంగా చెప్పుకుందాం. 1985 సంక్రాంతి సీజన్ కు వచ్చిన ఈ హిట్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్. బాలకృష్ణ ఎన్టీఆర్ లెవెల్లో నటించిన సినిమా ఇది. బాలకృష్ణ విజయశాంతుల కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ సినిమా. 84లో వచ్చిన కథానాయకుడితో మొదలైన వీరిద్దరి జోడి 17 సినిమాల్లో జనరంజకంగా సాగింది. రెండో మూడో ఆడనట్లుగా ఉన్నాయి, కానీ మిగిలినవన్నీ అబవ్ అవరేజ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్లు కూడా. రొటీన్ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కథే అయినా చాలా దినుసులు పడ్డాయి. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, రొమాన్స్, దేశభక్తి ఒకటేంటి అన్ని కలిసి అత్యద్భుతంగా కథను చేశారు కృష్ణ చిత్ర యూనిట్ వారు. అందుకు దీటుగా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చాలా బేగమైన స్క్రీన్ ప్లేతో బాలకృష్ణకు అనుగుణంగా తయారు చేసుకున్నారు. తెర వెనుక నిపుణుల్లో ముందుగా అభినందించవలసింది డైలాగుల రచయిత ఎంవిఎస్ హరినాథరావుని. మధ్య మధ్యలో మనకు అనుమానం వస్తుంది, వ్రాసింది పరశూర్ బ్రదర్స్ ఏమో అని. అంత పదునుగా వ్రాశారు హరినాథరావు గారు. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగులను చాలా పదునుగా. తర్వాత చెప్పుకోవాల్సింది చక్రవర్తి సంగీత దర్శకత్వాన్ని. అసలు ఆయన ఏ సినిమా సంగీతం ఫెయిల్ అయ్యాడు, ఏ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదని చెప్పుకుంటే ఏ ఒక్కటి కూడా సినిమాల లోపం ఉండొచ్చు, కానీ ఆయన సంగీతంలో ఎప్పటికీ లోపం లేదనేది కొన్ని వందల సినిమాలతో నిరూపించినటువంటి వాడు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఇక నృత్య దర్శకులు రఘు మరియు శివ సుబ్రహ్మణ్యములను హుషారైన పాటలు రాసిన పి నారాయణ రెడ్డి, వేటూరి, జాలాదిలు, వాటిని శ్రావ్యంగా వినిపించిన బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, జానకి, మనోలను ఎవరికి వారు లెజెండరీలుగా పేరుగాంచిన సాంకేతిక నిపుణులు, సంగీతకారులు, గాయకులు అందరూ పనిచేసినటువంటి ఈ సినిమాలో కమర్షియల్ గా నిజంగా ఒక విందు భోజనమే అని చెప్పాలి. అలా చూడబాకు, నిన్ను ఎక్కడో చూసిన గుర్తుంది, రంగరంగ వైభవంగా, నిన్ను నేను పెళ్లాడంగా, తుంటరివాడ అంటూ సాగుతాయి ఆ 4 పాటలు. వీటిలో 2 బృంద నృత్యాలు కూడా ముత్యాల సుబ్బయ్య చాలా సరసంగా చిత్రీకరించారు. ఏ తాగుబోతు నాయాలా, అదే తాగినాక ఉయ్యాలా అనే పాట బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది. ప్రత్యేకంగా చెప్పవలసిన పాట ఒకటి ఉంది. అదేంటంటే జయమాలిని లాగా, జ్యోతిలక్ష్మి లాగా, రాధా, విజయశాంతి వంటి హీరోయిన్ల లాగా కాస్ట్యూమ్ చేసుకుని వయ్యారాల వైవిజయ డిస్కో డాన్స్ చేయడం. ముందు సుత్తివేలుతో ప్రారంభమై తర్వాత బాలకృష్ణతో ముగుస్తుంది. ఇలాంటి డాన్సుల్లో కూడా వైవిజయ అనిపించుకున్నారు. నటనాపరంగా అగ్రతాంబోలు హీరో గారిదే. యాక్షన్ సీన్లలో, ఎమోషన్ సీన్లలో, పాటల్లో అదరగొట్టేశారు. విజయశాంతి ఓరి నా మొగుడో అంటూ బాలకృష్ణను రప్పాడి చేసింది. గణాసురులుగా సత్యనారాయణ, గిరిబాబు, నర్రా, చలపతిరావు, రాళ్లపల్లి వీరందరికీ వత్తాసు లాయలుగా బాలకృష్ణ అన్నగా గొల్లపూడి బాగా నటించేశారు. వీళ్ళందరూ అప్పట్లో హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ప్రతి సినిమాలో ఉండే నటులు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా కథలో బలం ఉంటే హిట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలు తీసినటువంటి సినిమా. అదేవిధంగా ఎంవిఎస్ హరినాథరావు రాసినటువంటి సంభాషణలు ఆ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇన్స్పెక్టర్ ప్రతాప్. క్రాంతి ముఠ అనే పేరుతో అతివాదులుగా శరత్ బాబు, ఈశ్వరరావు, విద్యాసాగర్, రాజులు నటించారు. కానిస్టేబుల్ గా సుత్తివేలు, అతని వ్యాంపుగా వైవిజయ నటించారు. హీరో వదినిగా శ్రీవిద్య చక్కటి ఎమోషనల్ పాత్రను పోషించింది. ఇంకా వరలక్ష్మి, చిట్టిబాబు, పిజే శర్మ, జగ్గయ్య, ప్రసాద్ బాబు తదితరులు ఉండనే ఉన్నారు.
మరిచిపోయాం. ఇంకా చెప్పాల్సిందేమంటే హీరో హీరోయిన్లు మారు వేషాలు కూడా వేశారు. రాబిన్ హుడ్ లాగా విలన్ సూపర్ మార్కెట్ ను ప్రజల చేత లూటీ కూడా చేసేస్తాడు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నిజంగా సినిమాకు కావలసినటువంటి అన్ని కమర్షియల్ దినుసులు ఉన్నటువంటి అద్భుతమైన వంటకం ఈ ఇన్స్పెక్టర్ ప్రతాప్. సో ఫ్రెండ్స్, అప్పట్లో ఎన్టీ రామారావు లెవెల్ పాత్రలు చేయడానికి బాలకృష్ణ ఒకడే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా తీసినటువంటి ఈ సినిమా కమర్షియల్ గా కూడా తగినంత విజయమే చేకూర్చింది. అలాగే విజయశాంతి బాలకృష్ణ జోడి ఆ పాటలు అద్భుతం అనిపించాయి. ఇక చక్రవర్తి సంగీతం చెప్పని అవసరమే లేదని మరొకసారి మనం చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ సినిమాని యూట్యూబ్ లో కూడా ఉంది, మనం చూడాలనుకుంటే చూడొచ్చు. అప్పటి కమర్షియల్ సినిమాలు ఎలా ఉండేవో, ఆ డ్రామా ఎలా నడిచేదో, కమర్షియల్ ఫార్ములా ఎలా ఉండేదో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్లయితే ఈ ఎన్టీఆర్ లెవెల్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ను చూడండి. మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.